ఖమ్మం నగరం వానాకాలంలో గత 2 ఏళ్ల నుంచి వరదలతో మునకకు గురవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాల్వలను వెడల్పు చేయకపోవడం, కబ్జాలకు గురి కావడంతో వరద సమస్య మరింత జటిలంగా మారింది. ఈ వానాకాలంలో వరదల్లో చిక్కుకున్న వారి కోసం లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కాల్వల్లో వరద నిలిచి ఉండకుండా పనులు చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకుని వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్యతో ఖదీర్ ఫేస్ టు ఫేస్. నుంచి వానాకాలం వల్ల ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. ఎక్కువగా ఖమ్మం నగరం అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. ఇక్కడ నగర మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్య గత సంవత్సరం నుంచి ఇక్కడ యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా అప్రమత్తం చేయడంలో మున్సిపల్ శాఖ సఫలీకృతమైంది. దీనికి సంబంధించి అనేక చోట్ల కాలువల వెడల్పు కానివ్వండి, అనేక మార్గ మధ్యాల్లో ఏదైతే అక్రమ కట్టడాలు జరిగి ఉన్నాయో వాటిలకు నోటీసులు కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మాన్సూన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలు అభిషేక్ అగస్యతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ప్రధానంగా ఈ సంవత్సరం మళ్లీ వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఈ క్రమంలో గత 2 ఏళ్ల నుంచి మీకు స్వీయ అనుభవం ఉంది కదా, ఆ అనుభవం కారణంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు? సో ఈసారి మాన్సూన్ తో డీల్ చేయడానికి కొన్ని ప్లాన్స్ మేము తయారు చేసాము. ముందు మున్నేరు పక్కన ఉన్న 12 డివిజన్లో ప్రతి డివిజన్లో ఒక స్పెషల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది. సో కన్సర్న్ కార్పొరేటర్తో మాట్లాడి ప్రతి వార్డులో 20 మంది వాలంటీర్స్ సెలెక్ట్ చేసాము. ప్రతి వాలంటీర్కి ఒక మైక్, తర్వాత ఒక టార్చ్ లైట్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫర్ ఇవాక్యుయేషన్. సో వార్నింగ్ వచ్చిన తర్వాత ముందు అక్కడ ఉన్న వాళ్ళకి ఇవాక్యుయేట్ చేయాలి. దానికోసం 5 రిలీఫ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసాము. దాంతో సహా 4 బోటింగ్ టీమ్స్ కూడా రెడీగానే ఉన్నాయి. ఫ్లడ్ వచ్చిన తర్వాత ఏమైనా ఎసెన్షియల్స్ సప్లై చేయాల్సిన అవసరం ఉంటే ఈ బోట్స్ లో బోట్స్ క్యాన్ గో దేర్ అండ్ సప్లైస్ డెలివర్ చేయవచ్చు. దాంతోపాటు ఒక పెద్ద హెవీ డ్యూటీ డ్రోన్ కూడా కొనుగోలు చేసాము. లాస్ట్ టైం మీరు చూశారు, ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద కొంతమంది స్టక్ అయ్యారు. సో ఈసారి అలాంటి సిచ్యువేషన్స్ రావు, కానీ దాంతో డీల్ చేయడానికి ఒక హెవీ డ్యూటీ డ్రోన్ కూడా కొనుగోలు చేసాము. ఎక్కడైనా అవసరం ఉంటే ఈ లైఫ్ జాకెట్స్, సప్లైస్ ఇవన్నీ డెలివర్ చేయగలము. దాంతో సహా టౌన్ మధ్యలో వెళ్ళిన నాలా కూడా డీసిల్టింగ్ జరిగింది. 3 చెరువుల మధ్యలో ఒక పెద్ద నాలా ఉంది. ఇట్ వాజ్ మోస్ట్లీ కవర్డ్ ఓన్లీ. లాస్ట్ ఇయర్ ఫ్లడ్ వచ్చిన తర్వాత డీసిల్ట్ చేసాము, కానీ ఈసారి మొత్తం నాలా డీసిల్ట్ అయిపోయింది. అండ్ దిస్ టైమ్ నో సచ్ ప్రాబ్లం విల్ బి దేర్. ఓకే, ప్రధానంగా ఖమ్మం నగరంలో విలువైన భూములు అని చెప్పేసి కాలువలన్నింటిని కూడా ఆక్యుపై చేయడం జరిగింది. కాలువలన్నీ కూడా కుదించారు, వాటిని చిన్నగా చేయడం జరిగింది. దాని కారణంగా ఎగువకి నీరు తన్ని అనేక చోట్ల నీట మునిగిపోవడం జరిగింది. అలాంటి అక్రమ కట్టడాలకు మీరు చేసిన చర్యలేంటి? చాలా ఎన్క్రోచ్మెంట్స్ రిమూవ్ చేసాము, మీరు చూస్తున్నారు. ఇప్పుడు కూడా యూ కెన్ గో అండ్ సీ. మధ్యలో వెళ్ళిన నాలా మీద చాలా ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఎన్క్రోచ్మెంట్స్ రిమూవ్ చేసాము. ప్రతి చోటలో కనీసం 12-13 మీటర్ విడ్త్ ఉంది ఇప్పుడు నాలాకి. సో లాస్ట్ ఇయర్ వచ్చిన డిశ్చార్జ్ మళ్ళీ ఈసారి కూడా వస్తే ఇట్ కెన్ ఈజీలీ గో టు మున్నేరు. సో మెనీ ఎన్క్రోచ్మెంట్స్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. ట్యాంక్ బండ్ పక్కన ఉన్న 5 ఇల్లులు కూడా రిమూవ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి 2 BHKలో షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. దాని తర్వాత కొన్ని స్ట్రక్చర్స్ రిమూవ్ చేసి నాలా వైడనింగ్ చేయడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద వర్క్ హ్యాస్ బీన్ డన్ దిస్ టైమ్. ఓకే, ఇరిగేషన్ శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తుంది. దాని కారణంగా మున్సిపాలిటీలో పర్మిషన్లు పొందుతున్నారు. ఆ పర్మిషన్లతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మళ్ళీ వరదలు వచ్చినప్పుడు మళ్ళీ అదే ఏరియా నీట మునిగిపోతుంది. ఇలా ఇరిగేషన్ అండ్ మున్సిపాలిటీకి సమన్వయం లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తా ఉంది. దీనికి ఎలాంటి పరిష్కారం చూపెడతారు? సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక 2-3 కేసెస్లో అట్లా ఎన్ఓసి వాళ్ళు ఇచ్చారు, కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన వరద 40 yearsలో ఎప్పుడు రాలేదు. సో లాస్ట్ ఇయర్ వచ్చిన వరద 40 years తర్వాత వచ్చింది. సో దాని డిశ్చార్జ్ బట్టి టోటల్ 24 మీటర్ విడ్త్ క్యాల్కులేట్ చేసాము నాలాకి. సో ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు కూడా ఈ 24 మీటర్ విడ్త్ మీద దృష్టి పెట్టి ఎన్ఓసి ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన బిల్డింగ్ పర్మిషన్ బేసిక్లీ జీపీ ద్వారా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి కొంతమంది కన్స్ట్రక్షన్ చేశారు. సో అలాంటి కొన్ని స్ట్రక్చర్ రిమూవ్ చేసాము, కొన్ని స్ట్రక్చర్ ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ మ్యాక్సిమం ప్లేసెస్లో నాలా విడ్త్ కనీసం 10-12 మీటర్ ఉంది. అది సరిపోతుంది. ఇలాంటి డిశ్చార్జ్ హ్యాండిల్ చేయడానికి ఆ నాలా విడ్త్ 10-12 మీటర్ సరిపోతుంది. అంటే ప్రధానంగా ఖమ్మం నగరంలో ఒక ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ పక్క నుంచి నాలా వెళ్ళింది.
ఆ నాలా వెళ్తున్న క్రమంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ డీసిల్టింగ్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. బట్ ఆ యాజమాన్యం వాళ్ళ మాటలు ఎవరి మాటలు వినకుండా అక్కడ వాళ్ళ పిల్లల్ని దాంట్లోనే చదువు కొనసాగిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు, మీ తరపు నుంచి వాళ్ళకి ఏమి ఇచ్చారు? సో ఆ స్కూల్ పక్కన డీసిల్టింగ్ ఆల్రెడీ అయిపోయింది. అక్కడ 14-15 మీటర్ వరకు నాలకి పెడుతుంది. సో నిన్న ఒక కంప్లైంట్ వచ్చింది, స్కూల్ బిల్డింగ్కి స్టెబిలిటీ ప్రాపర్ లేదు, అక్కడ చాలా పిల్లలు సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నారు. సో దాన్ని బట్టి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు మీ బిల్డింగ్ స్ట్రక్చర్ స్టెబిలిటీ టెస్ట్ చేసి ఒక రిపోర్ట్ తొందరగా సబ్మిట్ చేయండి మున్సిపాలిటీకి. ఇప్పటి వరకు మీరు పిల్లలకి వేరే బిల్డింగ్కి షిఫ్ట్ చేయండి. సో ఈ నోటీస్ నిన్న స్కూల్కి ఇవ్వడం జరిగింది. సో దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ దట్. టైం వార్నింగ్ ఏమైనా పెట్టారా సార్ వాళ్ళు? ఐ థింక్ 7 days or 7 days పెట్టాం. మొత్తంగా చూస్తే ఈసారి రాబోయే ఈ వర్షాకాలంలో ఏదైతే ఉందో వీటికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, లోతట్టు ప్రాంత వాసులు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళందరూ క్షేమంగా ఉండే విధంగా ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకున్నామని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఆగత్య చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షతో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.